హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతదేహాన్ని నెల్లూరు తరలిస్తున్నారు. కాసేపట్లో నిషిత్ మృతదేహం నెల్లూరు చేరుకోనుంది. హైదరాబాద్ అపోలో మెడికల్ కాలేజ్లోని మార్చరీలో నిషిత్ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నెల్లూరు బయలుదేరింది. ఉస్మానియా వైద్యులు ఈ పోస్టుమార్టాన్ని నిర్వహించారు. రేపు నెల్లూరులోనే నిషిత్ అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు ఉస్మానియా వైద్యులు. యాక్సిడెంట్ తీవ్రతకు శరీరం లోపలి అవయవాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. రవివర్మ కంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న నిషిత్కే ఎక్కువ దెబ్బలు తగిలాయన్నారు. శరీరంలో మద్యం ఆనవాళ్లేవీ లేవని స్పష్టం చేశారు. కూడా పోస్ట్మార్టం పూర్తయింది ఇక్కడ అపోలో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మార్చరీలో. సో ఉస్మానియా నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ మెడిసిన్ వచ్చి పోస్ట్మార్టం కంప్లీట్ చేశారు. మేము కూడా ఉన్నాము. సో మల్టిపుల్ ఫ్రాక్చర్స్, లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా రప్చర్ కావడం, అన్ని రిబ్ ఫ్రాక్చర్స్ ఉండడం, ఇవన్నీ దాంతో చనిపోయారు. అటువంటి ఆనవాళ్ళు కనపడలేదు. స్టమక్లో ఫుడ్ ఉంది కానీ అటువంటి ఆనవాళ్ళు కనపడలేదు. అట్లేం లేదండి, కనపడలేదు. రిబ్స్ ఫ్రాక్చర్స్, లెగ్స్ ఫ్రాక్చర్స్ ఆ స్పీడ్లో ఇంపాక్ట్ అయినప్పుడు స్టీరింగ్ వీల్ ఇంపాక్ట్ కానీ లేకుంటే లోపల ఉన్న ఇవి అవయవాలన్నీ కూడా రప్చర్ అయ్యి లోపలంతా కూడా బ్లడ్ ఉంది. సో ఇప్పుడు మేజర్ అయింది మాత్రం ఇద్దరికి. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతితో నెల్లూరులోని నారాయణ స్వగృహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి నారాయణ బంధువులు ఇప్పుడిప్పుడే ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో నిషిత్ మృతదేహం చేరుకోనుండటంతో అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నిషిత్ కుటుంబ సభ్యులు నెల్లూరుకు చేరుకున్నారు. తండ్రి నారాయణ మాత్రం రేపు తెల్లవారుజామున చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో నిషిత్ మృతదేహం నెల్లూరుకు చేరుకోబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రతిభ నెల్లూరులో ఉన్నటువంటి మంత్రి నారాయణ నివాసం వద్ద ఎవరైతే నిషిత్ నారాయణ చనిపోయాడో, ఆ చనిపోయిన తర్వాత నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనం నారాయణ నివాసం ఏదైతే ఉందో నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. మనం ఒకసారిగా విజువల్స్ కూడా గమనించవచ్చు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి నిషిత్ పార్థివ దేహాన్ని ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో కూడా తీసుకుని వస్తున్నారు. అయితే మరొక అర్ధగంట సమయంలో ఈ పార్థివ దేహం ఇక్కడ చేరుకోబోతుంది. అయితే పెద్ద ఎత్తున మంత్రి కావడం, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేత కుమారుడు, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్ కావడం, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా కీలక వ్యక్తిగా మంత్రి నారాయణ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడకు ఎవరైతే సందర్శకులు భారీ ఎత్తున వస్తారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులన్నీ కూడా అందరూ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం విజువల్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి బారికేడ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా పార్థివ దేహాన్ని సందర్శించడం కోసం వీరు వస్తున్నారనేటువంటి సమాచారంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఇదే వేదిక. ఈ వేదిక మీదనే మరొక అర్ధగంట సమయంలో ఇక్కడికి నిషిత్ పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చిన తర్వాత నేరుగా ఏదైతే వేదిక మనకు అక్కడ కనిపిస్తుందో ఆ వేదిక మీద పార్థివ దేహాన్ని ప్రత్యేకమైనటువంటి కూలింగ్ బాక్స్ లో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే వచ్చేటువంటి సందర్శకులు అదేవిధంగా విఐపీస్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి బారికేడ్స్, అదేవిధంగా గ్యాలరీస్ కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మంత్రులు కూడా ఇక్కడ ఉండే ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా నిషిత్ ఈ విధంగా ఆ దుర్ఘటనలో చనిపోవడంతో, ముఖ్యంగా ప్రమాదం అనేటువంటి దుర్ఘటన విన్న వెంటనే కూడా నారాయణ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా వారి కుటుంబంలో బంధువులందరూ కూడా భారీ స్థాయిలో ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం ఒకసారి పరిశీలించినట్లయితే పోలీసులు కూడా ఇక్కడ భద్రతా చర్యలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 430 మంది పోలీసులు ఇక్కడ అంత్యక్రియల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరు భద్రతా చర్యలను ఇక్కడంతా కూడా వీరు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర నాయకత్వం అంతా కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉండడం, ముఖ్యంగా భారీ ఎత్తున ఇక్కడికి సందర్శకులు అంతా కూడా వస్తుండడంతో ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్ల గురించి కూడా వారు
పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీ కూడా ఉన్నారు. ఎస్పీతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే విఐపీస్ ఎవరెవరు రాబోతున్నారు, వారికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు మీరు ఇక్కడ చేయబోతున్నారు? అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంబడి ఫ్రమ్ ద క్యాబినెట్ అండ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఎవరెవరు ఉన్నారు మెన్ వస్తున్నారు. అన్ని రకాల బందోబస్తులు చేసుకున్నాము. ఇలాంటి ఒక బాధాకర టైంలో వీఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్. క్రిమేషన్ అది ఏ టైంకి జరగవచ్చు, దానికి సంబంధించినటువంటి వెన్యూ అదంతా కూడా అడిగింది. రేపు మార్నింగ్ ఉండొచ్చు, ఇంకా మన క్లారిటీ లేదు. విల్ లెట్ యు నో. ఇది ఎస్పీ విషయాల గురించి చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఇప్పటికే అటు సందర్శకులు వస్తుండడం, ఇప్పటికే బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా నివాసం వద్దకు చేరుకుంటున్నాం. అదే స్థాయిలో కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా మరి కాసేపట్లో కూడా ఇక్కడి నుంచి వీరంతా కూడా రేపు 11 గంటల అంత్యక్రియలు జరిగేటువంటి అంతవరకు కూడా వీరు ఉంటారనేటువంటి సమాచారం అయితే ఉంది. ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మృతదేహం ఎంతసేపట్లో ఇక్కడికి రాబోతుంది, అంత్యక్రియలు ఎప్పుడు జరగబోతుంది? ఇంకొక హాఫ్ అన్ అవర్, అంటే 7:30 లోపల 7:20, 7:30కి రీచ్ అయిపోతుంది. మార్నింగ్ అరౌండ్ 10 o'clock క్రిమేషన్ ఉంటుంది. ఎవరెవరు ఏ మంత్రులు రాబోతున్నారు, మొత్తం ఎంతమంది మంత్రులు ఎంపీలు రాబోతున్నారు అనే సమాచారం ఏదైనా ఉంది? ఇప్పుడు లోకేష్ బాబు గారు రీచ్ అయిపోతున్నారు 8 గంటలకి. చినరాజప్ప గారు, కామినేని శ్రీనివాస్ గారు, మాణిక్యాలరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, ఆల్మోస్ట్ అందరు మంత్రులు వస్తున్నారు. పుల్లారావు గారు వస్తున్నారు నైట్కి. ఆల్మోస్ట్ అందరూ మంత్రులు రీచ్ అయిపోతారు నైట్కి కానీ మార్నింగ్ కానీ. మంత్రి నారాయణ మీ సహచర మంత్రిగా ఉన్నారు. ఉన్నటువంటి ఏకైక కుమారుడు ఈ విధంగా ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విషాద ఛాయలు ఏ కుటుంబానికి రాకూడదని మనం అనుకోవచ్చు. అదే ఇది చాలా ట్రాజడీ, ఎవరికి జరగకూడదు. అంటే ఒక చిన్న పైకి ఎదిగొచ్చే కుర్రోడు, ఆయనకి ఒకే కుమారుడు, చాలా తెలివిగల పిల్లడు. ఈ ఇన్స్టిట్యూషన్ వాస్ట్ ఆయన సామ్రాజ్యం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కు వారసుడు. ఈ టైంలో ఎదిగొచ్చే టైంలో ఇది జరగటం అనేది జీర్ణించుకోలేదు. రెండోది ఏంటంటే ఈ పిల్లలు కూడా ఇంకా ఇది వాళ్ళ తల్లిదండ్రుల ఇది చూసిన తర్వాత మిగతా పిల్లలు హైదరాబాద్లో ఉండే, ప్రత్యేకంగా ఎస్పెషల్లీ హైదరాబాద్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్ డ్రైవింగ్స్, నైట్ డ్రైవింగ్స్, వీటిల్లో ఏదేమైనా మా కొలీగు చాలా 25 ఏళ్ళుగా నారాయణ గారు మాకు సుపరిచితుడు. మా ప్రాంతం, నా కాన్స్టిట్యున్సీ ఏరియా, ఆయన నేటివ్, నా నియోజకవర్గం. మంత్రి గారి కుమారుడు ఇది జరగటం అనేది మేము కూడా జీర్ణించుకోలేకపోయాం. దాదాపుగా మంత్రి నారాయణ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత అటు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా తన కుమారుడే చూసుకుంటున్నటువంటి సంతోషంలో కూడా ఆయన ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది దాని మీద ఏ విధంగా చెప్పబోతుంది? అదే నేను అనేది, ఇప్పుడు నారాయణ గారు కుమార్తెలు కూడా ఇన్స్టిట్యూషన్ చిన్నది కాదు, ఇది కంట్రీ వైడ్గా ఉండే నారాయణ ఇన్స్టిట్యూషన్. ఆయన డాటర్స్ 2 ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఆయన ఫుల్ టైమ్ పాలిటిక్స్లో ఉండిన తర్వాత ఈ అబ్బాయి కూడా సింగపూర్లో హైయర్ స్టడీస్కి వెళుతూ మధ్యలో వీకెండ్స్లో వచ్చేసేసి ఇన్స్టిట్యూషన్ని చూస్తూ వచ్చాడు. డైరెక్టర్గా నారాయణ సంస్థలో డైరెక్టర్గా ఉంటూ వస్తున్నాడు. రెండోది, ఆ అబ్బాయి వచ్చిన తర్వాత కూడా కొంచెం సిస్టమ్స్ని స్ట్రీమ్ లైన్ చేసి ట్రాక్లో పెట్టడం అనేది కూడా ఆ అబ్బాయికి మంచి పేరు వచ్చింది. ఈ టైంలో ఇది జరగటం అనేది నిజంగా కుటుంబానికి ఈ టైంలో మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి నేను భగవంతుడిని కోరుకుంటున్నా. ఎవ్వరు కూడా, ఏ కుటుంబం కూడా ఇటువంటి విషాదం నుంచి తట్టుకోవటం చాలా కష్టం. ఈ టైంలో నారాయణ గారు ఆయన కుటుంబ సభ్యులు నిబ్బరంగా ఉండాలి, భగవంతుడి వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇది అంటే మరొక అర్ధ గంటలో నిషిత్ సంబంధించినటువంటి పార్థివ దేహం ఇక్కడికి రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. లండన్ నుంచి నేరుగా బయలుదేరినటువంటి మంత్రి నారాయణ 12:30 ఆయన చెన్నైకి చేరుకుపోతున్నారు. అక్కడి నుంచి చెన్నై నుంచి నేరుగా వెహికల్ ద్వారా ఇక్కడికి రాబోతున్నారు. అంటే దాదాపుగా 3 గంటలకు మంత్రి నారాయణ ఇక్కడ చేరుకోబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ ప్రాంతానికి నారాయణ మెడికల్ కళాశాల, అదేవిధంగా
నారాయణ నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి పెన్నా నది ప్రాంగణంలో రేపు అంత్యక్రియలు జరపడానికి 10 గంటలకు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీ కేబినెట్లో కీలక మంత్రిగా ఉండడం, అదేవిధంగా దాదాపుగా దేశవ్యాప్తంగా అనేక బ్రాంచులను ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ కుమారుడు కావడం, అదేవిధంగా వారి సిబ్బంది, అదేవిధంగా పెద్ద ఎత్తున విద్యార్థులు సందర్శకులు కూడా వస్తుండడంతో ఇక్కడ ప్రాంగణం అంతా కూడా ఒక రకమైనటువంటి బాధాతప్త హృదయాలతో ఇక్కడున్న వారందరూ కూడా నిండిపోయారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నారాయణ నివాసం వద్దున్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. అసలు రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థానానికి పోటీ లేకుండా ఎన్నికలు జరగాలన్నారు. బీజేపీకి బలం ఉన్నప్పుడు అభ్యర్థిని నిలబెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు జగన్. ప్రధాని మోడీతో అరగంట పాటు సమావేశమైన జగన్ రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవడం, అగ్రిగోల్డ్, మిర్చి రైతుల సమస్యలను ప్రస్తావించారు. చంద్రబాబుపై వైసీపీ ముద్రించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని మోడీకి అందజేసినట్లు చెప్పారు జగన్. ప్రధానిని కలిసిన జగన్మోహన్ రెడ్డి హోదా లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా మోడీని కోరినట్లుగా చెప్పారు. మిర్చికి కేంద్రం 5,000 మద్దతు ధర ఇవ్వడం హర్షణీయమైనప్పటికీ రైతుకు అది ఏమాత్రం చాలదని చెప్పారు జగన్. మిర్చి మద్దతు ధర పెంచాలని, అలాగే కొనుగోళ్ల శాతాన్ని కూడా పెంచాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు జగన్. రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంటే కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో తాము ఎప్పుడూ వెనుకడుగు వెయ్యమని చెప్పారు జగన్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. బీజేపీ ఎన్డీఏ క్యాండిడేట్ ఎవడైతే పెడతారో వాళ్ళు ఎలాగో గెలుస్తారు. గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ను పెట్టడంలో ఔచిత్యం ఏముంది, మీనింగ్ ఏముంది? సోనియా గాంధీ గారు పొలిటికల్గా ఏం ఆలోచన చేస్తారో కానీ అని మనకైతే తెలియదు. కానీ అటువంటి పెద్ద పదవికి పోటీ లేకుండా జరిగితేనే సరైన మెసేజ్ పంపిస్తాము అన్నది అందరూ కూడా ఆలోచన చేయాలి. బట్ అల్టిమేట్గా దానికి సంబంధించినంత వరకు డిస్కషన్లో దానికి సంబంధించినంత వరకు పెద్ద డిస్కషన్ జరగాలి. ఒక ప్రొసీజర్ జరగాలి, దానికి వ్యతిరేకించాలి. అటువంటి ఆలోచనలు కూడా చేయడం కూడా నాకైతే. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎన్డీఏకు మద్దతిస్తామనడం పచ్చి అవకాశవాదమని మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎన్డీఏకు జగన్ మద్దతివ్వడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా లాంటి హామీని కూడా నెరవేర్చని ఎన్డీఏకు జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల వేడి మొదలైంది. ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతిస్తామన్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. లౌకిక పార్టీలు ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ఇతర పార్టీలతో కలిసి చర్చిస్తున్నామన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. కాంగ్రెస్, జేడీయూతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మహాకూటమి ఏర్పాటు అనేది ఈ ప్రెసిడెంట్ ఎన్నికలతో క్లారిటీ వస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రవాణా సమస్యలను అంశాల వారీగా పరిష్కరించుకుంటామన్నారు మంత్రులు. ఏపీ, తెలంగాణల మధ్య వాహనాల రాకపోకలకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించడానికి విజయవాడలో సమావేశమయ్యారు. రవాణా శాఖ మంత్రులు ఈ సమావేశంలో ముఖ్యంగా ఆర్టీసీ విభజన, అంతర్రాష్ట్ర పన్నుల విధానాలపై చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం ఒక రాష్ట్రం వాహనాలు మరో రాష్ట్రానికి వెళితే అక్కడ రవాణా పన్ను కట్టాల్సి వస్తోంది. ఇది ఆర్థికంగా భారం కావడంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కోసం ఇరు రాష్ట్రాల లారీ యజమాన సంఘాలు ఒత్తిడిని తెస్తున్నాయి. ఆర్టీసీ బస్సులకు కూడా ఒప్పందం జరగాలని టీఎస్ఆర్ఎస్ ఆర్టీసీ కోరుతోంది. ఈ అంశాలన్నింటిపైన మంత్రులు, అధికారులు చర్చించారు. కొన్ని సమస్యలపై ఒక అవగాహనకు వచ్చిన మంత్రులు ఈ నెల 27న హైదరాబాద్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. చాలా సందర్భాల్లో కేంద్రం వాటాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కేటాయించడం లేదన్నారు. ముఖ్యంగా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారాయన.
రైతులపై కేసులు పెట్టడం బట్టే టీఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువైందన్నారు లక్ష్మణ్. రెండు 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 సందర్భాల్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు అస్వస్థతకు గురయ్యారన్నారు. ఈ 2 సార్లు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి దక్కే అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు రఘువీర. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ తనయుడు మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రఘువీర. తెలంగాణలోని ఉన్నతాధికారులు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మలతో పాటు ఇరిగేషన్ అధికారులు కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా జరిపిన మట్టి తవ్వకాలను పరిశీలించారు. భద్రతాపరమైన విషయాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. వచ్చే 2 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అవసరమైతే ప్రత్యేక భద్రత మధ్య పనులను వేగవంతం చేస్తామని అన్నారు. ప్రాజెక్టు పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా తిలకించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులను లే ఆఫ్స్ భయం వణికిస్తోంది. వేలాది మంది టెక్కీలు రోడ్డున పడుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 10,000 ఉద్యోగాలకు కోత పడింది. ఇప్పటికే 4,000 మందిని కాగ్నిజెంట్ తొలగించింది. మరోవైపు తొలగించే సీనియర్ల జాబితాను ఇన్ఫోసిస్ సిద్ధం చేసింది. ఇదే బాటలో విప్రో కూడా ఉద్యోగాల్లో కోత పెడుతోంది. ఇప్పటికే కొందరికి పింక్ స్లిప్లు ఇవ్వగా మరికొందరికి నెలాఖరుకు పింక్ స్లిప్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఐటీ కంపెనీలు. దీంతో ఉద్యోగాలు పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేబర్ కమిషనర్ను ఆశ్రయించారు. రేపు మరోసారి లేబర్ కమిషనర్తో సమావేశం కానున్నారు. టీటీడీ ఈవో వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ పార్టీ అభిప్రాయపడింది. టీటీడీ ఈవోగా ఉత్తరాది వ్యక్తి నియామకాన్ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసింది. ఉత్తరాదిలోనూ దక్షిణాది వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పింది. పవన్ ట్వీట్లోని అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని జనసేన తెలిపింది. దేశ సమగ్రతలో తమ నిబద్ధత ప్రశ్నించలేనిదని జనసేన తెలిపింది. హైదరాబాద్లో అర్ధరాత్రి ఈదురుగాలులు వర్షం సృష్టించిన బీభత్సం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. రాత్రి ఈదురుగాలుల ధాటికి పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపట్టాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణలో సిబ్బంది, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. మరోవైపు రోడ్లపై చెట్లు విరిగిపోవడం, నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. హైటెక్ సిటీ, పంజగుట్ట, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో అయితే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ లో కురిసిన వర్షం దెబ్బకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు జీహెచ్ఎంసీ సిబ్బంది. అనేక చోట్ల భారీ చెట్లు కూలిపోవడంతో వాటి కింద కార్లు కూడా నలిగిపోయాయి. కొన్ని చోట్ల కరెంట్ పోల్స్ పడిపోవడంతో సిటీలో 75% ప్రాంతాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. అయితే చెట్లు కూలిన ప్రాంతాల్లో వాటిని తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ సిబ్బంది. నిమ్స్, శ్రీనగర్ కాలనీ, మోడల్ హౌస్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది.
హైదరాబాద్ లో ఈదురుగాలుల బీభత్సానికి మినిస్టర్స్ క్వార్టర్స్ లో భారీగా చెట్లు నేలకూలాయి. కూలిన చెట్లను జీహెచ్ఎంసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మరోవైపు నగరంలో విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపడడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలు ఏపీలో కూడా వర్షాలు కురిశాయి. దీంతో పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో మిర్చి రైతులు నిండా మునిగిపోయారు. అసలే గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందుతున్న రైతన్నలకు ఈ వర్షం గోరు చుట్టుపై రోకటిపోటులా మారింది. మార్కెట్లో అమ్మేందుకు తెచ్చిన మిర్చి మొత్తం తడిసిపోయింది. దీంతో అసలు రేటు రాదని ఆవేదన చెందుతున్నారు రైతులు. వందలాది మిర్చి బస్తాలు నీటిలో తడిసిపోయాయి. కడప జిల్లాలో భారీ వర్షం రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈదురుగాలుల బీభత్సానికి రాజంపేటలోని 1100 ఎకరాల అరటి తోటల్లో గెలలు కిందికి పడిపోయాయి. ఏపుగా పెరిగిన అరటి చెట్లు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేటలో పాటు రైల్వే కోడూరు, పుల్లంపేట మండలాల్లో ఆకేపాడు, కట్టకిందపల్లె, చెర్లోపల్లి, రేణింతల గ్రామాల్లో నేల కొరిగిపోయాయి. దీంతో 22 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామన్నారు రైతులు. సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నెమికల్లోని పీఎస్ఎస్సీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 2000 ధాన్యం బస్తాలు, మరో 20 ధాన్యపు రాసులు పూర్తిగా తడిసిపోయాయి. కందగట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 750 బస్తాలపై టార్పలిన్ కప్పి రవాణాకు సిద్ధంగా ఉంచారు. బలంగా వీచిన గాలికి టార్పలిన్ కొట్టుకుపోవడంతో సుమారు 2000 బస్తాల ధాన్యం, 15 ధాన్యం రాసులు వర్షానికి తడిసిపోయాయి. సూర్యాపేట మండలంలోని ఎండ్లపల్లి, రామారం, టేకుమట్ల, రాయనిగూడెం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసిపోయింది.